9 వేల కోట్ల సంపద బెంగళూరు, దుబాయ్, కొచ్చిలో విస్తరించిన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 155 ప్రాజెక్టులకు రారాజు. ఒక వెలుగు వెలిగిన వ్యాపార సామ్రాజ్యం ఒక తుపాకీ గుండెతో చీకటిలో కలిసిపోయింది. బెంగళూరులో ఐటీ దాడులు జరుగుతుండగా తన ఆఫీసులోని కాన్ఫిడెంట్ కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నాడు కాన్ఫిడెంట్ గ్రూప్ అధినేత సిజే రాయ్. కన్నడిగులు, మలయాళీ కాదు, అరబ్బులకు సుపరిచితుడైన దిగ్గజ వ్యాపారి సిజే రాయ్ ఆత్మహత్య వేడని చిక్కుముడిలా మారింది. అయితే ఆయన మరణం తర్వాత పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆ 9 పేజీల డైరీ ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. అందులో కేరళకు చెందిన 2 ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎంపీ పేర్లు ఎందుకున్నాయి? కొందరు సౌత్ ఇండియన్ హీరోయిన్లతో ఉన్న ఆర్థిక లావాదేవీల గురించి రాయ్ ఏం రాశారు? దుబాయ్లో జరిగిన నష్టాలే ఆయనను కుంగదీశాయా, లేక రాజకీయ ఒత్తిళ్లే కారణమా? ఒక సాధారణ వ్యక్తిగా మొదలై వేల కోట్లకు అధిపతిగా ఎదిగిన ఆయన ప్రస్థానం ఎలా సాగింది? ఆ డైరీలో ఏముంది? రియల్ ఎస్టేట్ దిగ్గజం సిజే రాయ్ మరణం ఒక మిస్టరీలా మారింది. జనవరి 30న బెంగళూరులోని తన ఆఫీస్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తుండగా అమ్మతో మాట్లాడాలి అని పక్క గదిలోకి వెళ్లి ఆయన తన లైసెన్స్డ్ రివాల్వర్తో కాల్చుకున్నారు. అయితే ఇప్పుడు ఈ కేసులో ఒక కీలక ఆధారం దొరికింది. అదే ఆయన స్వహస్తాలతో రాసిన డైరీ. ఈ డైరీలో రాయ్ తన మానసిక సంఘర్షణను పూసగుచ్చినట్లు రాసుకున్నారు. ముఖ్యంగా దుబాయ్ వెంచర్లలో వచ్చిన నష్టాలు, వ్యక్తిగత అప్పులు, తనపై ఉన్న ఐటీ ఒత్తిడిని ప్రస్తావించారు. అన్నిటికంటే షాకింగ్ విషయం ఏంటంటే ఈ డైరీలో కేరళకు చెందిన కొందరు ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ నటుల పేర్లు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పోలీసుల చేతికి చిక్కిన 9 పేజీల డైరీలో కేరళకు చెందిన 2 ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎంపీ పేర్లు ఈ డైరీలో ఉన్నట్లు సమాచారం. వీరికి రాయ్ భారీగా నిధులు ఇచ్చినట్లు, వారి నుంచి ఒత్తిడి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పలువురు సౌత్ ఇండియన్ హీరోయిన్లు, మోడల్స్ పేర్లు కూడా ఈ డైరీలో ఉన్నట్లు గల్ఫ్ న్యూస్ నివేదించింది. వీరికి రాయ్ ఖరీదైన బహుమతులు ఇవ్వటం, సినిమాలో పెట్టుబడులు పెట్టడం గురించి ప్రస్తావన ఉందట. విదేశాలలో తలపెట్టిన కొన్ని ప్రాజెక్టులు విఫలం కావటం, అక్కడ అప్పులు పెరిగిపోవటం తనను తీవ్ర ఆవేదనకు గురిచేస్తుందని రాశాడట. ఐటీ శాఖ నిరంతర సోదాల వల్ల తాను మానసికంగా కృంగిపోయానని, పరువు పోతుందనే భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పరోక్షంగా రాసుకున్నారట. రాయ్ ఎక్కడికి వెళ్ళినా ఒక చిన్న బ్రీఫ్ కేసును తన వెంటే ఉంచుకునేవారు. అందులోనే ముఖ్యమైన డాక్యుమెంట్లు, తన ఆత్మరక్షణ కోసం కొన్న లైసెన్స్డ్ పిస్టల్ ఉండేవి. అధికారులు కొన్ని పత్రాలపై సంతకాలు అడుగుతుండగా మా అమ్మతో ఒక్క మాట మాట్లాడి వస్తాను అని చెప్పి పక్కనే ఉన్న తన ప్రైవేట్ క్యాబిన్లోకి వెళ్లారు. వెళ్తూ ఒక బ్రీఫ్ కేసును వెంట తీసుకెళ్లారు. నిమిషాల్లోనే తుపాకీ శబ్దం వినిపించింది. ఛాతీపై కాల్చుకుని ఆయన అక్కడికక్కడే కుప్పకూలారు. నన్ను క్షమించండి, నేను ఈ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను అంటూ భార్యకు, పిల్లలకు క్షమాపణలు చెప్పారని, కంపెనీని, ఇన్వెస్టర్లను కాపాడాలని ఆయన కోరారని సమాచారం. ఇక ఇటు రాయ్ మరణంపై సమగ్ర విచారణ జరిపించాలని కేరళ, కర్ణాటక ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాయి. ఐటీ దాడులను టాక్స్ టెర్రరిజంగా కాంగ్రెస్ అభివర్ణిస్తోంది. వేల కోట్ల ఆస్తి ఉన్నా మనశ్శాంతి లేకపోతే మనిషి ఎంత బలహీనపడతాడో సిజే రాయ్ డైరీ చెబుతోంది. రాజకీయాలు, సినిమా గ్లామర్, రియల్ ఎస్టేట్ రంగుల వెనుక ఇంతటి చీకటి కోణం దాగి ఉందని సామాన్యులకు ఊహించడం కష్టం. ఆ డైరీలో ఉన్న పేర్లు బయటకు వస్తాయా, లేక ఇది ఒక మిస్టరీగానే మిగిలిపోతుందా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాలి.